సింహం సింహాసనం కొరకు పరిగెత్తదు. సింహం ఎక్కడుంటే అక్కడే సింహాసనం ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే సింహాసనం అనే పేరులోనే సింహం దాగుంది. నన్ను రాజుగా చేసుకోండి, మీ మీద పెద్దగా చేసుకోండి, మీ మీద నన్ను అధికారిగా చేసుకోండి అని అధికారం కొరకు సింహాసనం పరిగెత్తదు. తమ్ముడా, చెల్లి, నీ జీవితంలో కూడా మీరు బ్రతుకుతున్న స్థలాల్లో అధికారం కొరకు పరిగెత్తొద్దు, పెద్దరికం కొరకు పరిగెత్తొద్దు. మమ్మల్ని రాజుగా చూడండి, రాజరికం కొరకు పరిగెత్తొద్దు. ఒకరోజు వస్తుంది, ఆ రాజరికమే వెతుక్కుంటూ నీ పాదముల చెంత నిలవబడేటట్లు, ఆ అధికారమే వెతుక్కుంటూ నీ ప్రక్కన నిలవబడేటట్లు కృపగల దేవుడు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఇక సౌలు తర్వాత నేనే రాజును కదా అని రాజరికం కొరకు ఆయన పరిగెత్తల. విచిత్రం ఏంటో తెలుసా? ఆ సింహాసనమే వెతుక్కుంటూ దావీదు ప్రక్కన నిలవబడింది. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం చూసారా? అంతటా యోదావారు అక్కడకు వచ్చి యోదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేశారు. దావీదు యోదావారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, సౌలు చచ్చిపోయాడు కదా, సౌలు బ్రతుకున్న దినాల్లోనే సమూయేలు ప్రవక్త నన్ను అభిషేకించాడు కదా, ఇంకెందుకు ఆలస్యం, నన్ను రాజుగా చేయండి. బ్రతిమలాడుకోలా. అద్భుతం తెలుసా? యోదావారే తమంతట తాము దావీదు యొద్దకు వచ్చి వారే దావీదును పట్టాభిషేకం చేశారట. సింహాసనం కొరకు దావీదు పరిగెత్తల, సింహాసనమే పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు దేవుడే నీ దేవుడు. తమ్ముడా, నా వైపు చూడు. ప్రియ చెల్లి, నా వైపు చూడు. ఆ అధికారం, హోదా, సింహాసనం, పెద్దరికం వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేటట్లుగా ఒకానొక రోజు తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆమేన్. మంచిది. మరొక అద్భుతమైన వచనం సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. చివరి భాగం నేను చదువుతాను. దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఇందాక 2వ అధ్యాయంలో జరిగింది కదన్నా. అఫ్కోర్స్ యోదావారికి మాత్రమే 7 సంవత్సరాలు రాజుగా ఉండి పరిపాలన చేశాడు. కానీ ఇక్కడేం జరిగిందో తెలుసా? తతిమా 11 గోత్రాల వారు దావీదు దగ్గరికి వచ్చి వారే దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. 40 years ఏకచక్రాధిపత్యంగా మకుటము లేని మహారాజుగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. దావీదా, సింహాసనం ఎక్కటానికి నీవేమైనా ప్రయత్నం చేసావా? నేనే ప్రయత్నం చేయలేదయ్యా. మరి ఎలా రాజువయ్యావు? సింహాసనం కొరకు పరిగెత్తదుగా, సింహాసనమే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. దైవజనమా, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు ఉన్నారే, యేసుక్రీస్తు వారు కూడా సత్శరీరునిగా ఉన్న దినాల్లో యోహాను సువార్తలో రాసి ఉంటుంది, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఎంత అద్భుతమైన మాట! అటు 12 మంది అపోస్తలులు, ఇటు శిష్యులు, అటు యోధా ప్రజలంతా యేసుక్రీస్తు వారిని పట్టుకోవటానికి వస్తున్నారు. ఎందుకు? శిలువ మరణానికి అప్పగించడానికి కాదు, యేసుక్రీస్తు వారిని రాజుగా చేయటానికి, పట్టాభిషేకం చేయటానికి. వాళ్ళే ఎందుకు వస్తున్నారు తెలుసా? సింహాసనం కొరకు పరిగెత్తదు. ఆమేన్. సింహాసాన్ని వెతుక్కుంటా వస్తుంది. యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది కదా, రైట్? వాళ్ళు వచ్చిన వెంటనే వెరీ గుడ్, నన్ను రాజుగా ఎన్నుకోండి,
ఎన్నుకున్నారు అని వారిని పొగడలా. రాజుగా చేయబోతున్నారని తెలిసి అక్కడి నుంచి దూరంగా ప్రభువారు పరిగెత్తారు, పారిపోయారు. దేవుడి లోకంలో అధికారాన్ని కోరుకోవాలా, సింహాసనాన్ని కోరుకోవాలా. అందుకనే నేటికి యేసుక్రీస్తు వారు రాజు కాదు, రాజులకు రాజు, ప్రభువే కాదు ప్రభువులకు ప్రభు, అధిపతే కాదు భూపతులందరికీ ఆయన అధిపతిగా ఉన్నాడు. చాలా చోట్ల చూడండి, నేను ఈ మాట అంటున్నందుకు దయతో క్షమించండి. చాలా చర్చెస్లో నేను సంఘ పెద్దగా ఉండాలి, నేను ప్రెసిడెంట్గా ఉండాలి, ట్రెజరర్గా ఉండాలని చర్చెస్లో ఎలక్షన్లు జరుగుతాయండి. సరే, చర్చెస్లో విశ్వాసులు పోటీ పడ్డారంటే విశ్వాసులకు అంత వాక్య ప్రత్యక్షత లేదు అని అనుకుంటాం. చాలా చోట్ల పాస్టర్స్ అసోసియేషన్ పేరిట అబ్బబ్బబ్బబ్బా, కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, ఎన్ని చోట్ల గ్రూప్ రాజకీయాలు. నేను ప్రెసిడెంట్ అవ్వాలంటే నేను ప్రెసిడెంట్ అవ్వాలి. వీళ్ళు సింహాసనం కొరకు పరిగెత్తుతున్నారు. అందుకనే సింహాసనం వాళ్ళకు దూరం అయిపోతుంది. ఎంత సేవ చేసినా ఎదుగు బొదుగు లేని సేవలుగా కొందరి సేవలు మారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? సింహాసనం కొరకు వాళ్ళు పరిగెత్తుతున్నారు. తమ్ముడు, చెల్లి, నీవెవరివో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహమైన యేసు క్రీస్తు వారికి పుట్టిన బిడ్డవి. నీవెవరివి? సింహానివి. ఆయన యోధా గోత్రపు కొదమ సింహమైతే నువ్వు సింహపు పిల్లలవి, నువ్వు సింహపు పిల్లవి. ఆయన రారాజు అయితే నువ్వు రాజువి, ఆయన రాజుల రాజు అయితే నువ్వు రాజువి, ఆయన ప్రభువుల ప్రభు అయితే నువ్వు ప్రభువి. విన్నావా? సింహాసనం కొరకు పరిగెత్తొద్దు. ఒక రోజు వస్తుంది, అదే వెతుక్కుంటూ నీ వాకిటి తట్టేటట్లుగా నా దేవుడు కార్యం చేయునుగాక. అద్భుతం. సింహాన్ని రాజుగా చేసింది దాని స్వభావమే. దాని స్వభావమే సింహాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది. తమ్ముడా, చెల్లి, రారాజైన యేసుక్రీస్తుని ఆరాధించి ఆయన పిల్లలైన మనం శ్రేష్టమైన స్వభావం కలిగి బ్రతికితే నీ స్వభావమే నేను సింహాసనం మీద కూర్చోబెడతాది. సింహాసనం అనండి ఒకసారి. సింహాసనాన్ని ఇంగ్లీష్లో థ్రోన్ అంటారు. THRONE, THRONE, సింహాసనం. ఆ 6 అక్షరాల్లోనే సింహం యొక్క 6 అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 6 అద్భుతమైన క్యారెక్టర్స్ మీరు సంపాదించుకోగలిగితే నీ దేవుడు యోధా గోత్రపు కొదమ సింహం, నీ దేవుడు రాజులకు రాజు. ఆ సింహానికి పుట్టిన సింహపు పిల్లవైన నీవు ఈ భూమి మీదే రాజుగా బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక. రైట్? THRONE, రైట్. T stands for test your steps. Test your steps. సింహానికి ఉన్న దివ్యమైన క్యారెక్టర్ ఏంటో తెలుసా? అది ఒక మార్గం గుండా వెళ్ళేటప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత తాను వచ్చిన త్రోవను వెనుదిరిగి చూసుకుంటుంది. నేను సరైన త్రోవలోనే వచ్చానా? నేను రావాలనుకున్న మార్గంలోనే వచ్చానా? ఎక్కడైనా మార్గం తప్పానా? నేను పలానా మార్గం గుండా వెళ్ళాలని ప్రయాణమే వచ్చే కదా, నేను వచ్చిన పాత్, ఈజ్ ఇట్ రైట్? ఈజ్ ఇట్ ఓకే? నేను వచ్చిన మార్గం సరైందా కాదని తాను వచ్చిన మార్గాన్ని క్రాస్ చెక్ చేసుకుంటుంది. టెస్ట్ యువర్ స్టెప్స్. అందుకనే ఓ అద్భుతమైన తెలుగు పదం ఉంది, సింహావలోకనం. విన్నారా? సింహావలోకనం అంటే మాలోకం అనుకునేది కాక, సింహావలోకనం అంటే సింహం తాను నడుస్తూ వచ్చిన దారిని వెనుదిరిగి క్రాస్ చెక్ చేసుకుంటుంది. జంతువుల్లో ఏ జంతువులో లేని స్వభావం సింహంలో ఉంది. మీరు కావాలంటే చూడండి, కుక్క ఉంది.
కుక్క కూడా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, గమనిస్తే నేను చెప్పింది అవునో కాదు కింద కామెంట్ బాక్స్లో రాయండి. కుక్క స్పీడ్గా వెళ్తుంది. విచిత్రం ఏంటో తెలుసా, సడన్ బ్రేక్ వేసినట్లుగా ఆగిపోద్ది, ఏదో ఎదురు స్పీడ్ బ్రేకర్ ఉన్నట్లు. ఆగేం చేస్తుందో తెలుసా, ముందుకెళ్ళిపోద్ది. మీరు ఎప్పుడైనా చూడండి, స్పీడ్ బ్రేకర్ వేసినట్లుగా ఆగిపోద్దా, ఆగి ఇటు వెళ్ళిపోద్ది. అటు ఇటు చూస్తుంది కానీ వెనక్కి చూడదు. అస్సలు వెనక్కి చూడదు. అటు చూస్తుంది ఇటు చూస్తుంది, ఏదో అర్జెంటు పని ఉన్న దానిలాగా అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఇలా ఎన్నో జంతువులు కొన్ని ముందుకే చూసుకుంటూ వెళ్తాయి. పీతలు ఉన్నాయి చూసారా, పీత నడక భలే విచిత్రంగా ఉంటుంది. అది నడిచేది ఇటు చూసేది ఇటు, నడిచేది ఇటు చూసేది ఇటు. గమనించండి, చూసేది ఇటు నడిచేది ఇటు. సింహానికి ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా, సింహావలోకనం. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తాను నడుస్తూ ఉన్న దారిని పదే పదే చెక్ చేసుకోవాలి. ఎందుకు? సామెతల గ్రంథంలో చూస్తాం కదా, ఒకరి దృష్టికి తన మార్గము సరి అయినదిగానే కనపడుతుంది, తుదకు అది మరణానికి దారి తీస్తుంది అని వాక్యంలో రాయబడి ఉంది కదా. అందుకనే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో రాసి ఉంటుంది. చూడండి, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. విన్నారా? తన ప్రవర్తన యావత్తు కనిపెట్టి చూడటం వివేకుల జ్ఞానమునకున్నటువంటి లక్షణం. తమ్ముడు, నువ్వెప్పుడు ఐఎమ్ ఆల్వేస్ రైట్, ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, ఒకవేళ మార్కులు వేసుకోవాల్సి వస్తే నాకు 100కి 150 మార్కులు వేసుకుంటా, 100కి 100 మార్కులే ఉండేది. 150 మార్కులు ఎక్కడి నుంచి ఉంటాయి? కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చాలా గొప్ప భక్తిపరుణ్ణి. విశ్వాసం ఉండటం మంచిదే, అతి విశ్వాసం మంచిది కాదు. నమ్మకం ఉండటం మంచిదే, అతి నమ్మకం అస్సలు మంచిది కాదు. ఈ సింహం తన నడకను వెనుదిరిగి జాగ్రత్తగా చూసుకోవటం అది ఎవరికి ఉండే లక్షణం? వివేకులకు ఉండే లక్షణం. వివేకం మనకుంటే యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. చూడండి, 52వ అధ్యాయం, థ్యాంక్ యూ, 13వ వచనం. నాతో కలిసి చెప్పండి, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఉదయకాలం వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ వివేకంగా ప్రవర్తించుదురుగాక. ఆ వివేకం నీలో నాలో ఉంటే ఆ వివేకమే నిన్ను హెచ్చించునుగాక. వివేకం కలిగిన వాడు ప్రసిద్ధుడవుతాడు, దానికి మించి మహాగణుడవుతాడు. ఒకసారి నా వైపు చూడండి. ఈ సృష్టిలో మహాగణులు ఎవరు? ఇంకెవరు? మహాగణుడవు, మహోన్నతుడు. చెప్పండి, ఎవరు మహాగణుడు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి జీవితం ఎప్పుడు చూసినా సింహావలోకనం చేసుకుంటూ ఉండేవాడు, వెనుదిరిగి చూసేవాడు. ఓ పని చేసిన తర్వాత ఆదికాండంలో చూస్తాం కదా, మొదటి దినం కలుగు చేశాడు, రెండవ దినం కలుగు చేశాడు, 3, 4, 5, 6, 5 రోజులు కలుగు చేసి వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూశాను. సూర్య చంద్రులు వెలుగు మంచిదై ఉన్నట్టు చూశాను. అంటే ఈ 5 రోజులు దేవుడు తాను చేసిన పనిని క్రాస్ చెక్ చేసుకున్నాడు. ఏమండి, దేవుడు చేసే పనిలో లోపం ఉంటుందా? ఉండదే. అయినా తాను చేసిన పనిని క్రాస్ చెక్ చేసుకున్నాడు. ఆయన వివేకవంతుడు కాబట్టే ఆయన ప్రసిద్ధుడయ్యాడు, హెచ్చించబడ్డాడు, మహాగణుడుగా ఎంచబడ్డాడు. 6వ దినాన నరుణ్ణి కలుగు చేసి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. విన్నారా? అంటే తాను చేసిన పనిలో అసంపూర్ణత, లోపం కాదు, అసంపూర్ణత కనపడింది.
ఆ తర్వాత అవ్వమని చేశాడు. అంటే సింహావలోకనం చేసుకునేవాడు నీవు ఆరాధించే యోధా గోత్రపు కొదమ సింహం. ఆమేన్. యేసుక్రీస్తు వారు సశరీరునిగా ఈ లోకంలో జీవించే ఆ దినాల్లో ఒకరోజు శిష్యులను అడుగుతున్నాడు, అదే సింహావలోకనం చేసుకుంటున్నాడు. శిష్యులారా, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అయ్యా, బాప్తిస్మం ఇచ్చి యోహాను మీరే, ఆయన ఆత్మ మీ మీద ఉన్నది అని అంటున్నారు. లేదయ్యా, ఏలియా ప్రవక్త అంటున్నారు. కాదయ్యా, మీరు సాక్షాత్తు ఇర్మియా ప్రవక్త అని మాట్లాడుతున్నారు అని చెప్తే, సింహావలోకనం చేసుకునే పరంపరలో ప్రభువారు అంటారు, ఇంతకీ మీరేమనుకుంటున్నారు? పేతురు అంటాడు కదా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు. ప్రైజ్ ద లార్డ్. తమ్ముడా, చెల్లి, ఓ అన్నగా మీతో ఒక మాట చెప్తాను. ప్రతిరోజు నిన్ను నువ్వు పరిశీలించుకో. వాక్యపు అద్దంలో, వాక్యపు నీడలో, వాక్యపు నీటిలో నిన్ను నీవు రోజు క్రాస్ ఎగ్జామిన్ చేసుకో. ఎప్పుడు రివ్యూ చేసుకుంటావో, ఎప్పుడు నిన్ను నీవు టెస్ట్ చేసుకుంటావో. టెస్ట్ యువర్ స్టెప్స్, టెస్ట్ యువర్ స్టెప్స్. ఆ టెస్ట్ యువర్ స్టెప్స్, ఆ గుణమే నేను సింహాసనం మీద కూర్చోబెడతాది. ఎప్పుడు నిన్ను నీవు పరిశీలించుకుంటూ దిద్దుబాటు చేసుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక, మనందరికి అనుగ్రహించునుగాక. రెండవది, టీ స్టాండ్స్ ఫర్ టెస్ట్ యువర్ స్టెప్స్. హెచ్ స్టాండ్స్ ఫర్ హీరోయిక్ నేచర్. వాహ్! సింహాన్ని రాజుగా నిలిపింది, సింహాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది. దానిలో ఉన్న హీరోయిక్ నేచర్ దేనికి భయపడదు, అధైర్యపడదు. భయము, భీతి దాని డిక్షనరీలోనే ఉండదు. అందుకనే సామెతల గ్రంథంలో 2 మాటలు మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. చెప్పండి ఒకసారి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనంలో మరో చక్కటి మాట మాట్లాడతాడు. ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనాను భయపడి వెనుకకు తిరగని సింహము. విన్నారా? ఎల్ల మృగములలో, అరణ్యంలో ఎన్నో మృగాలు ఉంటాయి. ఈ మృగాలన్నిటిలో యూనిక్ క్యారెక్టర్ సింహానిది ఏంటో తెలుసా? హీరోయిక్ నేచర్. ఏంటా హీరోయిక్ నేచర్? ఎవనికైనా భయపడదు, పరాక్రమము కలిగినది. హల్లెలూయ. మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూడండి, నాకు సమాధానం చెప్పండి. అడవిలో ఎద్దులు ఉంటాయి కదా. అడవిలో దున్నపోతులు ఉంటాయి కదా. అడవి దున్నపోతులు ఉంటాయి, ఇంకా చాలా భయంకరంగా ఉంటాయి. మిమ్మల్ని అడుగుతా, ఎద్దు పర్సనాలిటీ బలమైందా, సింహం పర్సనాలిటీ బలమైందా? చెప్పండి. ఏనుగు పర్సనాలిటీ బలమైందా, సింహం పర్సనాలిటీ బలమైందా? చెప్పండి. అడవి దున్న పర్సనాలిటీ పెద్దదా, సింహం పర్సనాలిటీ పెద్దదా? నేనంట ఏనుగు పర్సనాలిటీతో పోలిస్తే సింహం పర్సనాలిటీ తొక్కడా. ఏమండి, అడవి దున్నపోతుందండి, దాని కొమ్ములు ఉన్నాయి చూసారా? మన మేసాలు రాడి మేసాలు తిరిగినట్లుగా దాని కొమ్ములు ఇట్లా ఏమంటారు, కొమ్ములు అట్లా తిరుగుంటాయి. ఏం కండలు దానికి మామూలుగా ఉంటాయి? అడవి దున్నపోతుకి మామూలుగా మన ఊరిలో ఉన్న దున్నపోతుల్నే మనం భరించలేం. అయితే అడవి దున్నపోతు ఏ రేంజ్లో ఉంటుంది? నేనంట 10 అడవి దున్నపోతులున్నా ఆ 10 అడవి దున్నపోతులను పరిగెత్తించగలిగిన పరాక్రమం సింహంలో ఉంటుంది. అక్కడ దాకేందుకు సార్? ఏనుగు తొండం మామూలుదా? ఏమండి, ఆ ఏనుగు తొండంతో తాడి చెట్లు కూడా పెకిలిస్తుంది. విచిత్రం తెలుసా? ఆ తాడి చెట్టును కూడా తొండంతో పెకిలించి మనం ఏదో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్లుగా ఇట్లా అవలేలుగా తాడి చెట్టును పట్టుకుంటుంది. అంత దుర్భేద్యమైన తొండం, అంత బలమైంది.
ఇవి బలమైనవే, కానీ ఎందుకు సింహం చేతులు ఓడిపోతాయో తెలుసా? సింహం వాటితో పోలిస్తే అంత బలమైనది కాకపోవచ్చు, కానీ అది ఎందుకు అరణ్యానికి రాజైందో తెలుసా? దానిలో ఉండే ధైర్యం, దానిలో ఉండే ధైర్యం. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ఎద్దుల్లాంటి బలమైన సమస్యలు నీ ఎదుట నిలవబడచ్చు. ఏనుగు లాంటి భీకరమైన శబ్దాలు చేసే శోధనలు నీ ఎదుట నిలవబడచ్చు. అడవి దున్నపోతు లాంటి, ఎలుకబంటు లాంటి, చిరుతపుల లాంటి క్రూరమైన సమస్యలు నీ చుట్టూతా నిన్ను ఆవరించవచ్చు. ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడు ఏ సమస్యకు ఎన్నడూ ఎక్కడ భయపడకు, ధైర్యంగా బ్రతుకు. దావీదు సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. ఓ రోజు కీర్తనలో పాడుతూ ఏమంటాడో తెలుసా? 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నా చుట్టూతా మోహరించిన నేను ధైర్యము విడవను. అదే సింహానికి ఉండే గుణం. ఏమన్నాడు? 10,000 మంది సైన్యము నా ఇంటి చుట్టూతా వచ్చి నా ఇంటి చుట్టూతా మోహరించిన నేను ధైర్యము విడవను. అదే సింహానికి ఉండే స్వభావం. 10,000 సమస్యలు నీ చుట్టూతా ఆవరించిన దేవుడున్నాడనే ధైర్యంతో బ్రతుకు. నా దేవుడు నన్ను కనికరిస్తాడనే ధైర్యంతో బ్రతుకు. నా తలరాత మారుస్తాడనే ధైర్యంతో బ్రతుకు. మీలో ఎవరైనా పిరికి ఆత్మచేత పీడించబడుతున్నారా? యేసు క్రీస్తు నామం పేరిట ఆ పిరికి దురాత్మ పాతాళములో తొక్కివేయబడును గాక. నేనంట, దావీదే గనక పిరికోడై ఉంటే సౌలు చేత తరమబడుతున్న దినాల్లో 150 సార్లు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. ఎక్కడ ఆలోచన కూడా దావీదుకు రాలా. ఎందుకో తెలుసా? దావీదు గుండె సింహపు గుండె, ధైర్యంగా బ్రతికాడు. మీకు తెలుసా? నువ్వు ధైర్యంగా బ్రతికితే హెబ్రీ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు గొప్ప మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఒకసారి నా వైపు చూడండి. ఏమన్నాడు? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. భయాన్ని పుట్టించే సమస్యలు చెల్లి ఇంటి చుట్టూ ఆవరించాయా? గుండెల్లో వణుకు, కాళ్ళు చేతులు గజగజ వణికే భయంకరమైన పరిస్థితులు కుటుంబాన్ని నిలుబడి చేస్తున్నాయా? ఉదయం లేవటంతో ఏ అప్పులోడు వస్తాడో, ఉదయం లేవటంతో ఎవరి ఇంటి మీద దాడి చేస్తారో, బయటికి వెళితే చూస్తే కందిరేగలా ఎక్కడ ముసురుకుంటారో, ప్రతి దానికి భయపడుతూ ఆ భయకంపితమైన పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టకో. ఏంటా ధైర్యం? దేవుడైన యెహోవాని బట్టి కలిగిన ధైర్యం, ఆయన జరిగించే శూర కార్యాలను గూర్చిన ధైర్యం, ఆయన భీకరత్వాన్ని గూర్చిన ధైర్యం, ఆయన ఎలాంటి అద్భుతమైన చేయగలడు అనే ధైర్యం, శిథిలాలలో కూరుకుపోయిన బ్రతుకులను కూడా లేవనెత్తి శిఖరాల మీద కూర్చోబెడతాడు అనే ధైర్యం. ఆ ఒక్క ధైర్యంతో నువ్వు బ్రతుకో. నీ ధైర్యానికి ప్రతిగా గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకసారి చెప్పండి, ఎంత బహుమానం? చెప్పాలి. ఎంత బహుమానం? గొప్ప బహుమానం. ఆమేనండి. యేసు నామం పేరిట ఈరోజు గొప్ప బహుమానం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దావీదు ధైర్యానికి ప్రతిగా దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటో తెలుసా? 12 గోత్రాల వారిని ఏకం చేసి వారంతటా దావీదు దగ్గరికి వచ్చి దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. సింహాసనం కొరకు దావీదు పరిగెత్తలా, సింహాసనమే వెతుక్కుంటూ దావీదు వెంట పరిగెత్తి సింహాసనమే దావీదు దగ్గరికి వచ్చి నిలవబడింది. అందుకనే అంటాడు కదా, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చును. తమ్ముడు, సింహంలాగా బ్రతుకు. సింహంలాగా నువ్వు బ్రతికితే సింహాసనం వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. సింహాసనం, ట్రోన్ విన్నాం కదా. T stands for test your steps, right? H stands for heroic nature. తతిమా 4 అక్షరాల్లో ఉన్న దివ్యమైన అర్థాలు రేపు మనం తప్పకుండా ధ్యానించుదాం. ఈరోజు
మంగళవారం లైవ్లో తప్పకుండా పాల్గొందండి. దైవజనరాలు ఈ రోజుతో 40 days ఉపవాస ప్రార్థన ముగించుకోబోతున్నారు. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తారు. ఈరోజు లైవ్లో కలుసుకుందాం. రైట్, ప్రార్థనలో ఏకీభవించండి. అయ్యా, సింహపు స్వభావం నాకు దయచేయి. ఆస్తుల కొరకు నేను పరిగెత్తొద్దు, అవే పరిగెత్తుకుంటూ వచ్చేటట్లుగా చేస్తాను అని వాగ్దానం చేసేవు కదా. ఈ వాగ్దానం నాలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థించండి. ఆశపడిన వాళ్ళు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, ఎందరైతే ఈ దినం లైవ్లో ఈ వాక్యం విన్నారో, మీ తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో, సింహాసనం వెతుక్కుంటూ సింహం దగ్గరికి వచ్చింది. ఈ బిడ్డలు దేని కొరకు ఎదురు చూస్తున్నారో యేసు నామం పేరిట నీ బిడ్డలను వెతుక్కుంటూ అదే నీ బిడ్డల యొద్దకు వచ్చునుగాక. నా చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. దావీదు బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు దావీదును వెంబడించాయి కదా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కృప వెంబడించునుగాక, క్షేమం వెంబడించునుగాక. ఈ ఒక్కరోజే కాదయ్యా, బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నీ బిడ్డలను వెంబడించునుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.